సమస్యలు చిన్నయైనా, పెద్దయైనా ఒక మనిషి ఒక ఇష్యూతోని బాధపడుతుండంటే, ఒక మనిషి తన కోసము ఆ యొక్క ఏదైతే నియామకాలున్నాయో అందులో మాకు అవకాశం దొరకాలని బాధపడుతుండంటే, ఖచ్చితంగా అది ఒకలైనా, ఇద్దరైనా వాళ్ళ గురించి స్పందించాల్సిన అవసరం ఎంతైనా మన పైనున్నది. ఈరోజు ముఖ్యంగా నెగ్లెక్టెడ్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నెగ్లెక్టెడ్ కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి అప్పుడప్పుడు మనం వింటా ఉంటాం. అందులో సెరికల్చర్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగాల భర్తీ గురించి అని ఒకటి సెరికల్చర్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉందని చాలా కొద్ది మంది దగ్గరనే మనం వింటా ఉంటాం. కాబట్టి ఆ డిపార్ట్మెంట్‌లో ఖాళీలైతే చాలా కాలంగా ఖాళీలు ఏ విధంగా ఉండో అదే విధంగా ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అందులో ఏది నింపే పరిస్థితి లేదు. దాదాపు 45 సంవత్సరాల నుండి ఒక్క పోస్ట్ భర్తీ చేయని డిపార్ట్మెంట్ సెరికల్చర్. చూడండి, 45 సంవత్సరాల నుండి. అంటే స్వతంత్రం వచ్చినాక ఒక 20 ఏళ్ల వరకు ఇనబడ్డట్టుంది. 20, 30 ఏండ్లు. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక 45 సంవత్సరాల నుండి ఒక్క పోస్టు భర్తీ చేయని డిపార్ట్మెంట్ సెరికల్చర్. సెరికల్చర్ విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలి. తెలంగాణ సెరికల్చర్ నిరుద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొనుగంటి రమేష్ ఇది తెలియజేసిండు. ఇది వరంగల్ బాసి. ఇది వరంగల్ ప్రజావాణి పత్రికలలో ఒకటి వచ్చింది. ఎందుకంటే మరి పత్రిక ఎంతమంది చేరిందో తెలియదు, కానీ ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి కూడా తెలియాలి. ఖచ్చితంగా ఈ ట్విట్టర్లో అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా నేను దీనిపైన ఒక వినతి పత్రం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ సెరికల్చర్ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొనగంటి రమేష్ ప్రభుత్వాన్ని కోరాడు. రాష్ట్రం మన కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారంట. మరి ఆంధ్రప్రదేశ్లో 36 సంవత్సరాల నుండి పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగాల భర్తీ చేయకుండా అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కూడా 10 ఏళ్ల నుండి పట్టు పరిశ్రమ శాఖలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడం బాధాకరమని. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో సుమారు 6,000 ఎకరాల రైతులు పట్టు పురుగులు పెంచుతున్నారంట. మల్బరీ తోటలను సాగు చేసేవారని. ప్రస్తుతం మన తెలంగాణలో 16,000 ఎకరాల్లో రైతులు మల్బరీ తోటలను సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకంలో జీవనోపాధి పొందుతున్నారంట ఇప్పటి వరకు. అంతేకాకుండా రాష్ట్రంలో మల్బరీ తోటలను సాగు చేయుటకు అనువైన నేలలు ఉన్నాయంట. కాబట్టి సరి అయిన సిబ్బంది లేకపోవడం వలన తాము మల్బరీ తోటలను పట్టు పురుగుల పెంపకంలో ఇబ్బందులు పడుతున్నారంట. అంతేకాకుండా కాకతీయ యూనివర్సిటీలో దాదాపు 1990కి వెళ్ళి 91 అకాడమిక్ సంవత్సరంలో పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ కోర్సు ఏర్పాటు చేసిందట 90లో. సుమారు 34 సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఉపాధి చూపటం మాత్రం ప్రభుత్వం మర్చిపోయిందంట. 3,000 మంది విద్యార్థులు సెరికల్చర్ కోర్సులో ప్రత్యేక చాబీ లేట్ ఏజ్వాన్స్ పెంపకం, రేరింగ్, కకూన్స్, డ్రిల్లింగ్ నైపుణ్యం పొంది నిరుద్యోగులుగా ఉన్నారట. అంటే పట్టులో ఉన్న కొన్ని పదాలు ఉన్నారు. అగ్రికల్చర్కి ప్రత్యేక కమిషనర్లు ఉన్నారు, కానీ సెరికల్చర్కి ప్రత్యేకమైన కమిషనర్ లేకపోవడం వలన ఆ శాఖ నిర్లక్ష్యం చూపిస్తున్నారు. సెరికల్చర్ని ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి సెరికల్చర్ కమిషనర్ని నియమించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సంఘం కోరుతుంది. అంతేకాకుండా ఇంటర్ వొకేషనల్ సెరికల్చర్, డిగ్రీ సెరికల్చర్, పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్ చదివిన విద్యార్థులు ఉపాధి లేక నిరుద్యోగులు ఉన్నారు. చైనా తర్వాత మన భారతదేశం పట్టు పరిశ్రమలో ముందుందంట. భారతదేశంలోనే పట్టు పురుగుల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం సంతోషకరమైన విషయం అయినప్పటికీ ఇప్పటి వరకు వీళ్ళు జీవనోపాధి కోసం ఎటువంటి ఇవి కూడా చేయలేదు. కాబట్టి ఏ పంట వేసినా నష్టపోయిన రైతులు ఉన్నారు, కానీ పట్టు రైతులు మాత్రం ఇప్పటి వరకు లేరంట. ఇది మా ఊళ్ళో మా తాతలు కూడా కొన్ని రోజులు వేసిండ్రు. కాబట్టి వీళ్ళు కోరుకునేది ఏంటంటే కనీసం వీళ్ళకి ఒక కమిషనర్ లేడంట. ఏది ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్ కమిషనర్ లేడంట. 40 సంవత్సరాలుగా భర్తీలు లేవంట. విద్యార్థులు మాత్రం దాదాపు 3,000 పైగా ఈ కోర్సు చదివిన వాళ్ళు ఉన్నారంట. కాబట్టి మార్పు పేరుతోని ఏదైతే ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిందో
ఆ మార్పు దిశగా కొత్త ఒరవడి రావాలంటే ఖచ్చితంగా మార్పు దిశగా ప్రభుత్వం ఆలోచించాలంటే నూతనంగా ఏవైతే నెగ్లెక్టెడ్ అయినాయో, ఏవైతే నిర్లక్ష్యం చేయబడ్డాయో అటువంటి కోర్సులను ఖచ్చితంగా మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది. చైనా తర్వాత అటువంటి కోర్సు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఉందంట. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా మీరు ఇది చేసుకోవాలి. నేను కూడా వీళ్ళు ఖచ్చితంగా నేను సపోర్ట్‌గా నిలబడతా. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకు నేను దీనిపైన ఒక లెటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జై తెలంగాణ! అమరవీరులకు జోహార్.